నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన షట్తిల ఏకాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. పుష్యమాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని షట్తిల ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. దీనికి షట్తిల ఏకాదశి అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఈ ఏకాదశి సందర్భంగా నువ్వులను 6 రకాలుగా వినియోగించాలి. అలా వినియోగించినట్లయితే సమస్త జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. నువ్వులను 6 రకాలుగా ఎలా వినియోగించాలంటే, నువ్వుల పిండి శరీరానికి రాసుకొని స్నానాన్ని ఆచరించాలి. అలాగే నువ్వులు కొన్ని స్నానం చేసే నీటిలో కలుపుకొని ఆ నీటితో స్నానం చేయాలి. అలాగే త్రాగే నీటిలో కొన్ని నువ్వులు కలుపుకొని ఆ నీళ్లు త్రాగాలి. నువ్వులతో దేవతార్చన చేసి దేవతార్చన పూర్తయిన తర్వాత ఆ నువ్వులు గోమాతకు ఆహారంగా తినిపించాలి. అలాగే నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంలో స్వీకరించాలి. నువ్వులను ఎవరికైనా దానంగా ఇవ్వాలి. ఇలా 6 రకాలుగా నువ్వులను వినియోగించేటటువంటి రోజు కాబట్టి దీన్ని షట్తిల ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. నువ్వులు దానం ఇస్తే సమస్త వస్తువులు దానం చేసిన విశేషమైన ప్రయోజనం కలుగుతుంది. కాబట్టి షట్తిల ఏకాదశి సందర్భంగా నువ్వులు దానం ఇవ్వటం ద్వారా సమస్త గ్రహచార గోచార దోషాలు తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే షట్తిల ఏకాదశి సందర్భంగా విష్ణువును ప్రత్యేకమైన విధి విధానాలతో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. గృహంలో లక్ష్మీనారాయణల చిత్రపటానికి తులసి దళాలతో పూజ చేయటం, అలాగే లక్ష్మీనారాయణల చిత్రపటం దగ్గర 3 ఒత్తుల దీపాన్ని వెలిగించటం, లక్ష్మీనారాయణలకు పచ్చకర్పూరంతో హారతి ఇచ్చి పచ్చకర్పూరం కలిపిన తీపి పదార్థాలతో పాటు నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు కూడా నివేదన చేయటం, వాటిని ప్రసాదంగా స్వీకరించడం, ఆలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టడం ద్వారా షట్తిల ఏకాదశి సందర్భంగా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఏకాదశి తిథి ఉంది కాబట్టి ఏకాదశి వ్రతం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈరోజు ఉపవాసం ఉండి రాత్రికి జాగరణ చేసి మర్నాడు ద్వాదశి రోజు ఎవరికైనా భోజనం పెట్టి మీరు కూడా ఆహారం స్వీకరించాలి. పూర్తి ఉపవాసం ఉండలేని వాళ్ళు ఎవరైనా సరే ప్రత్యామ్నాయంగా పాలు పళ్ళు స్వీకరిస్తూ కూడా ఉపవాసం ఉండవచ్చు. అలాగే ఉడకబెట్టని పదార్థాలు ఆహారంగా స్వీకరిస్తూ కూడా ఉపవాసం ఉండవచ్చు. షట్తిల ఏకాదశి సందర్భంగా ఏకాదశి వ్రతం చేయటం, విష్ణు పూజ చేయడంతో పాటుగా నువ్వులను 6 రకాలుగా వినియోగించి సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ లేదా విష్ణు పంజర స్తోత్ర పారాయణ విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ, ద్వాదశాక్షర మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ స్మరించుకోండి. శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహం ద్వారా విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన బుధవారం సందర్భంగా యుగ యుగాలలో గణపతి అవతార స్వరూపాలేంటో, గణపతిని ఏ విధంగా ఆరాధన చేస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో, యోగశాస్త్రపరంగా గణపతి ఆరాధనలో ఉన్నటువంటి రహస్యాలేంటో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాగవిహార శ్రీధర, నందకిశోర నవనీత చోర నాగవిహార శ్రీధర. అన్ని లోక సుఖాలు కూడా అప్రాప్త రూప ప్రాప్తులే. అంటే ఓ స్వర్గలు కానుకో మరో లోకాలు కంటే ఇప్పుడు లేదు కనుక దాన్ని తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం లేదు కనుక దాని కర్మ ఏదో చేస్తున్నారు కనుక చేసిన కర్మలు వాటి ఫలితాలు అప్రాప్త రూప ప్రాప్తే. కానీ భక్తి జ్ఞానముల యొక్క ఫలితం ఏంటంటే ప్రాప్త రూప ప్రాప్తి అన్నాడు. ఉన్నదాన్నే పొందుట. అది ఎలాంటిదయ్యా అంటే, ఒక ఆవిడ తెగ వెతుకుతూ ఉంటారు. నగపోయింది పొద్దుటి నుంచి, దానితో ఆవిడ చెమట్లు పట్టేసాయి, భయం కలుగుతోంది. నగ చూసారా అడుగుతున్న ప్రతివాడికి నన్ను అనుమానిస్తుందేమో అని ఆమెకి. ఇవి ఒకటి ఉంటాయండి లోకంలో, ఈ వికారాలు ఉంటాయే, నన్ను అనుమానిస్తుందేమో అని. దానితో ఆవిడికి పౌరుషం ఆవిడ వెతుకుతోంది. ఇక్కడ అందరూ వెతుకుతున్నారు. కొందరు నాకైనా దొరక్కపోతుందా అని వెతుకుతారు. ఇలా అన్ని రకాల వెతుకులాట్లు అయ్యాయి. చిట్ట చివరికి సాయంత్రం వరకు ఆవిడ చెమట, బీపీ, ఇంకా హాస్పిటల్లో చేర్చాలి అనే పరిస్థితి వచ్చినప్పుడు, ఏంటమ్మా నువ్వు ఆ వస్త్రం లోపలేదో మెరుస్తాను చూడు అంటే చూసుకుంది. అక్కడుంది అది. ఇక్కడ అమ్మయ్య, అంత టెన్షన్ అంత ఆందోళన పోయిందండి. ఎందువల్ల? నగ రావడం వల్ల కాదు, అక్కడున్న నగను గుర్తించడం చేత అని అర్థం. ఇక్కడ ఇది ప్రాప్త రూప ప్రాప్తి. అక్కడే ఉంది, తెలియలేదు. తెలియకపోవడం వల్ల అన్ని వికారాలు వచ్చేయలేదా?
అందుకే అక్కడే ఉన్న స్వస్వరూపాన్ని తెలియకపోవడం వల్ల, అది కాని వాటిని అది అనుకోవడం వల్ల పడ్డ సమస్త ప్రయాసలు, అది ఒక రోజు పడింది ప్రయాస, జన్మలు పడుతున్నాం ప్రయాస, అది ఇక్కడున్న దాన్ని తెలుసుకోలేక. ఆ జన్మల ప్రయాస కూడా కోట్ల యోజనాల దూరాన్ని క్షణంలో దాటైన గురుకృప వల్ల అన్నాడు కబీర్. అది తెలుసుకోండి. ఇక్కడ జన్మలు పట్టింది స్వరూప జ్ఞానం లేకపోవడానికి. ఇప్పుడు స్వరూప జ్ఞానం ఎంత సమయం పట్టిందండి ఉన్నది గుర్తించడానికి. అందుకే అన్నిటికంటే సులభం ఏంటో తెలుసా? మోక్షం. అన్నిటికంటే సులభం ఏంటో తెలుసా? పరమాత్మను పొందడం. అంతే. అతి సులభమైన దాన్ని అతి క్లిష్టం చేసేసుకున్నాం. క్లిష్టం చేసి ముడి మీద పడి పెట్టి మనమే కాంప్లికేట్ చేసుకున్నాం. మరొకటి కాదు. అంత క్షణంలో పోగొట్టాడండి ఇక్కడ. అటువంటి ప్రాప్తరూప ప్రాప్తయే పురుషోత్తమ ప్రాప్తి. అది తెలుసుకోవాల్సింది. దాన్ని ఇప్పుడు చెప్పబోతున్నాడు. పురుషోత్తముని ఎక్కడో పొందడం కాదు, ఆయన అడ్రస్ ఆయనే చెప్తున్నాడు. మళ్ళీ ఇందులో కూడా చెప్తాడు. ఆయన అడ్రస్ ఆయన చెప్తూనే ఉన్నాడండి ప్రతి చోట ఇక్కడ. అంతేగాని సప్త సముద్రాల కావల ఫలానా గుహలో చిలకు గుండెలో ఉన్నాను నేను అన్నాడు ఆయన. క్షేత్రజ్ఞ సర్వభూతేషు అహమాత్మా గుడాకేశ సర్వభూతాసే స్థిత. ఎంత ఘోషించారండి. పాంచజని శంఖారవమత అక్కడే కనబడుతుంది. పట్టించుకోలేదే, వచ్చింది బాధ అక్కడ. ఇటు తిరిగో అటు తిరగమన్నాడు అంతే. ఇక్కడ ఇప్పుడు వివరించబోతున్నాడు. అద్భుతమైన కవిత్వం అండి. ఈ కవిత్వం కేవలం ఈ గ్రంథంలోది మాత్రమే కాదు, ఉపనిషత్తుల్లో ఉన్నది. మొత్తానికి శ్రీధరాచార్యుల వారు చెప్పబోయే అధ్యాయం యొక్క సారాంశాన్ని చెప్తాడు. ఎందుకు ఈ అధ్యాయం పుట్టింది అంటే, మొట్టమొదటి వైరాగ్యం కలిగిస్తాట. ఆడ తర్వాత పరమాత్మ తత్వం చెప్తాడు. అందుకే వైరాగ్యం కలగని వాడికి భక్తి రాదు, జ్ఞానం రాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. వైరాగ్యం లేని వాడికి భక్తి లేదు, జ్ఞానము లేదు. అందుకే అవ్యభిచారిణి అన్నా వైరాగ్యం అన్నా ఒకటే. అటు ఇటు ఎప్పుడు చెదురుతావు? ఇంకో దాని మీద ఆసక్తి ఏర్పడితే. నిరాసక్తత వైరాగ్యం. వైరాగ్యం లేనప్పుడు మాత్రం వదిలేయి, అసలు ప్రయత్నించకు. పరమాత్మ దొరుకుతాడని ఆశ పెట్టుకోకు. అది ఉంటేనే ఆశ. ఇది తెలుసుకో. ఆశ ఉందా తెచ్చుకో ఇక్కడ. అందుకే వైరాగ్యం కలిగించడం కోసమే ఇందులో మొదటి 3 శ్లోకములు చెప్పబడ్డాయి. వైరాగ్యము ద్వారా ఎవరిని పొందుతారో వాడి గురించి ఇప్పుడు చెప్పారు ఇక్కడ. మొదట వదులుకోవాల్సింది చెప్తున్నారు, తర్వాత చేరుకోవాల్సింది చెప్తున్నారు ఇక్కడ. చేరుకోవాల్సింది అంటే ఎక్కడికి వెళ్ళాలో స్పష్టత ఉండాలి, దాని మీద రుచి కలగడం కోసం. అది వదిలేయాల్సినవి ఏమిటో తెలుసుకోగలగాలి. వదిలేయాల్సింది సంసారం, అదే చెప్తున్నాం కదా. సంసారం యొక్క స్వరూపం దాన్ని వర్ణించబోతున్నాడు. అందుకే ఇందులో చెప్పబోతున్నది ఏంటంటే, వైరాగ్యేణ వినా జ్ఞానం నచ భక్తిరతిస్ఫుటం వైరాగ్యోపస్కృతం జ్ఞానం ఈశం పంచదశే దిశత్. ఈశ్వర సంబంధమైన జ్ఞానం ఈ 15వ అధ్యాయంలో చెప్పబడుతుంది అంటున్నారు శ్రీధరాచార్యుల వారు. ఎందుకంటే వైరాగ్యము లేకుండా జ్ఞానము కానీ భక్తి కానీ స్ఫుటముగా రావు. ఆ మాట అక్కడ బాగా అన్నారండి. స్ఫుటం అంటే స్పష్టముగా ఉండదుట. వైరాగ్యం లేనివాడి భక్తికి స్పష్టత ఉండదు, జ్ఞానానికి స్పష్టత ఉండదు. ఇది ఎలాంటిదంటే, అద్దం మీద మసి అలా ఉంటేనే కాంతి ప్రసరిస్తే అలా ఉంటుంది, అలా ఉంటుంది ఇక్కడ. అందుకే అలాంటి వాడు ముందు కృష్ణ రామ రామ కృష్ణ అన్నప్పటికీ కూడా నమోస్తు నారాయణ. ఎందుకు? స్ఫుటం లేదు అక్కడ. ఎంత సూర్యుడు మలినమైన అద్దంలో కూడా ప్రతిఫలిస్తాడు కానీ స్ఫుటం ఉండదు. ఎందుకంటే తిప్పేవి కదా, ప్రతిఫలించక తప్పదు ఆయన. కానీ మలినం ఉందిగా, స్ఫుటం ఉండదు ఇక్కడ. అందుకే వైరాగ్యం లేని వాడి చిత్తంలో జ్ఞానం కానీ భక్తి కానీ అతస్ఫుటం నా, అంత గొప్పగా స్ఫుటంగా ఉండదు. అందుకే వైరాగ్య ఉపస్కృతం జ్ఞానం, వైరాగ్యంతో కూడినటువంటి జ్ఞానాన్ని 15వ అధ్యాయంలో చెప్పబోతున్నారు జగద్గురువులు, పరమేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మ. ప్రారంభిస్తున్నాడు శ్లోకం. శ్రీ భగవానువాచ. ఆయనే మొదలుపెట్టాడు. ఊర్ధ్వమూలమధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. ఒక పెద్ద చెట్టు ఉందయ్యా. ఆ చెట్టు రావి చెట్టు, చిత్రమైన రావి చెట్టు. ఈ రావి చెట్టు ఎలా ఉంటుందంటే తల్లకిందుల చెట్టు. ఇది చాలా చిత్రంగా ఉంది. మనకి ఎక్కడి నుంచి భూమి నుంచి పైకి వచ్చే చెట్టు కనబడుతుంది, ఇది పైనుంచి కిందకు వచ్చే చెట్టుట. ఈ చెట్టు ఏమిటి? సంసార రూప వృక్షం. సంసారాన్ని వృక్షంతో పోల్చాడు ఇక్కడ. వృక్షము అనే దానికి, ఆ వృక్ష ధాతువుకి అర్థం ఏంటంటే ఛేదింపదగినది అని అర్థం. ఎప్పటికైనా ఇది ఛేదించాల్సిందే. అందుకు వృక్ష శబ్దానికే అది అర్థమే అది. ఛేదించదగినది, ఛేదించబడునది, ఛేదించవలసినది, ఇన్ని అర్థాలు ఇక్కడ. అటువంటి వృక్షాన్ని వర్ణిస్తున్నాడు ఇక్కడ. ఆ వృక్షం యొక్క శాఖలు కిందకున్నాయి, అధశాఖం కిందకున్నాయి. దాని మూలం ఎక్కడుంది? ఊర్ధ్వం. ఊర్ధ్వమునందు మూలాలు ఉన్నాయి, శాఖలు క్రిందకున్నాయి. చాలా చిత్రమైన చెట్టు. అంటే పైకున్నాయట దాని మూలములు, కిందకున్నాయి
దాని యొక్క శాఖలు. అంటే దీని అసలు మూలం పైన ఉంది అన్నాడు. అంటే కైలాసంలో వేరే, వైకుంఠం వేరే, మణిద్వీపం వేరా. మేము విష్ణు భక్తులం కనుక మా వేరుకు మాత్రం వైకుంఠంలో ఉంది అనుకోండి, తప్పేం లేదు, భక్తికి ఏమీ భేదం లేదు. కానీ పూర్ణభావం ఎక్కడంటే ఊర్ధ్వం అనే దానికి అతీతం, ఇది అర్థం. ఇక్కడ కనిపిస్తున్న సంసారం, దీనికి అసలు మూలం కనిపించని పరమాత్మ ఎందుంది. జగత్తుకి అసలు కారణం వాడే కదా, లేదంటే అవ్యక్తమైన ప్రకృతి కదా కారణం. కానీ మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం, అసలోకం అలాగే గుర్తుపెట్టుకోవాలి. ప్రకృతే సృష్టి అంతటిని చేస్తుంది కాదను, సృష్టి అంతటిని చేయగలిగినటువంటి శక్తి ప్రకృతికే ఉంది. కానీ శక్తి దానిది కాదు, ఈశ్వరునిది. దానిపైన ఈశ్వరుడు ఉన్నాడు. పైన అని చెప్పడంలో అర్థం ఏంటంటే ఇంత ప్రకృతి విస్తరించిన ఈ వికారములు వాడికి అంటవు. శక్తి ప్రదాత కనుక ఆయనే మూలం, చైతన్య ప్రదాత కనుక అంటకుండా ఉన్నాడు కనుక ఊర్ధ్వం. అది ఉత్కృష్టం ఆయన. నికృష్టం ఇది. నికృష్టం అంటే కిందకి దిగేది అని అర్థం, అంతే. నీచం అంటే కిందన అని అర్థం, ఉత్కృష్టం అంటే ఊర్ధ్వం. కానీ అధశాఖం అంటే క్రిందకి వచ్చిన కొమ్మలు కదా, దీని మూలం ఊర్ధ్వం. ఊర్ధ్వం అనే మాటకి ఉత్కృష్టమైన అర్థం తీసుకో అన్నాడు. అంటే ఎవరయ్యా అనగా ఒక్కటి, ఇక్కడ భగవత్పాలు అంటారు, కాలతః సూక్ష్మత్వాత్ కారణత్వాత్ నిత్యత్వాత్ మహత్వాచ్చ ఊర్ధ్వం ఉచ్యతే. కాలము కంటే సూక్ష్మమైన అని ఒక మాట అన్నారండి. ఎందుకన్నారని ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే సృష్టి ఒక కాలాన్ని అనుసరించి వస్తుంది, అవునా లేదా? ఒక కల్పం అయిపోయాక మరో కల్పం రావడం కాలమేగా. కాలానుగుణంగానే కర్మానుభవాలు ప్రారంభమవుతాయి, కాలానుగుణంగానే కర్మానుభవాలు ప్రారంభమవుతాయి. అది సృష్టి. మన నిత్య జీవితంలో కూడా ఆ కర్మ అనుభవం పొందవలసిన సమయానికి అది వస్తుంది. సమయానికి అంటే కాలానికేగా. అలాగే సృష్టి కూడా ఆరంభించవలసిన కల్పాది ఒకటి ఉంది, అది కాలమేగా. దీని మూలం ఎవడు? కాలం కంటే పైవాడు ఇక్కడ. అందుకే కాలాతీత విఖ్యాత సామజవర గమన అన్నాడు. ఆయన కాలానికి కూడా అతీతుడండి, కాలానికి కూడా నియామకుడు. అందుకే కాలానికి కూడా కాలుడైన కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధ. అందుకే కాలతః సూక్ష్మత్వాత్. చిత్రం ఏంటంటే సృష్టిలో అన్ని స్థూలంగా తెలుసుకోగలవు, కానీ కాలం గురించి తెలుసుకోలేవు. కాలం కనబడుతుందా? స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. మంగళకరుడు కుజుడు. కుజుడు భూమిపుత్రుడుగా మనకు శాస్త్రం తెలియజేస్తోంది. కుజతత్వం కనుక సరిగా లేకపోయినట్లయితే యుక్త వయస్సు వచ్చినప్పటికీ కూడాను వివాహం కాక అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది సహసిద్ధంగా. ఆ వ్యక్తికి కుజుడు యొక్క ప్రభావం సరిగా లేదు అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. ఆ వ్యక్తికి అంటే ఇక్కడ స్త్రీలకు పురుషులకు కూడా అని. ఈ యొక్క ప్రభావతత్వాన్ని నుంచి బయటపడటానికి ఏం చేయాలి? భూమిపుత్రుడైనటువంటి కుజుణ్ణి ఆశ్రయించాలి. ఆయనకు కావలసినటువంటి విధి విధానం మనం పాటించాలి. కుజ జపాన్ని ఆచరించిన తరువాత సోలెడు గిద్దెడు కందులు నానబెట్టి సోమవారం నాడే మంగళవారం ఉదయం గోమాత దగ్గరికి వెళ్ళి గోవు చుట్టూతా ప్రదక్షిణం చేసి ఆ గోవుకు ఆహారంగా తినిపించాలి కందులు నానబెట్టినవి. ఈ విధంగా కనుక చేసిన, లేక సోలెడు గిద్దెడు కందుల్ని పారుదల నీటిలో గనక నదీ తీర ప్రాంతంలో వదిలిన, తప్పనిసరిగా కుజదోష ప్రభావతత్వం నుంచి బయల్పడి అభీష్ట సిద్ధిని మనం సాధించుకోవటానికి ఆస్కారం ఉంటుంది. కుజుడు గనక సరిగా లేకపోతే భూమాత అనుగ్రహం ఉన్నా కూడా పంటలు కూడా సరిగా పండవు. అందుచేత కుజగ్రహానుగ్రహం కోసం తప్పనిసరిగా ఆంజనేయ స్వామి వారిని కొలవాలి. ఆంజనేయ స్వామి వారికి సింధూరాన్ని గనక సమర్పించి మన్య సూక్త పారాయణ గనక చేసినట్లయితే చాలా విశేషకరమైనటువంటి ప్రభావం వచ్చి తీరుతుంది. కుజ దోషం నుంచి బయటపడటానికి కూడా ఆస్కారం ఉంటుంది. వ్యవసాయదారులు తాము వ్యవసాయం చేసేటువంటి సమయాల్లో
తరచూ ఆంజనేయ స్వామి వారి దేవాలయాన్ని సందర్శించడం చాలా మంచిది. మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారికి సింధూరాన్ని బహుకరించి ఎడమ కాలికి ఉన్నటువంటి సింధూరం వ్యవసాయదారుడు కూడా తన నుదుట ధరించినట్లయితే వేసిన పంట దిగుబడి అధికంగా ఉండటమే కాకుండా ఆ పంట ఇంటికి చేరటానికి కూడాను సజావుగా సాగటానికి ఆస్కారం ఉంటుంది సుమా అంటోంది శాస్త్రం. ఇవన్నీ ఆచరణలో అభ్యుదయం పండిన మాన్యంగా మనం గ్రహించాలి. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రూన్ సంహర మాం వృక్షశ్రియం దాపయ మే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 6:50 సూర్యాస్తమయం 6:10. తిథి ఏకాదశి సాయంకాలం 4 గంటల వరకు. నక్షత్రం జ్యేష్ఠ ఉదయం 7:32 వరకు. తరువాత మూల తెల్లవారుజామున 6:26 వరకు. వర్జం తెల్లవారుజామున 4:54 నుంచి 6:25 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:06 నుంచి 9:51 వరకు. మరల రాత్రి 11:14 నుంచి 12:05 వరకు. అమృతకాలం రాత్రి 12:19 నుంచి 1:51 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. అష్టగురురీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 12:30. నేటి విశేషం మంగళవారం. అలాగనే షట్తిల ఏకాదశి. షట్తిల ఏకాదశి సందర్భంగా మనం ఆచరించదగిన విషయం ఏంటంటే, స్నానం చేసే జలంలో నువ్వులు వేసుకోవాలి. శరీరానికి నూపొడి రాసుకోవాలి. స్నానం చేసే ముందు నువ్వులతో తయారు చేసినటువంటి పదార్థాన్ని భగవంతునికి నివేదన చేయాలి. దాన్ని ఆహారంగా స్వీకరించాలి. నువ్వులతో తర్పణాలు ఇవ్వాలి. నువ్వులు హోమం చేయాలి. ఇలా 6 రకాలుగా వాటిని వినియోగించడం ద్వారా వ్యక్తికి సకల పాపక్షయమై, సకల దుఃఖక్షయమై, సకల అనారోగ్యక్షయమై పరిపూర్ణమైనటువంటి ఆనందంతో ఉండగలుగుతాడు. ఈ షట్తిల ఏకాదశి చాలా ప్రధానమైనది కాబట్టి ఈ 6 రకాల నువ్వుల వినియోగము అనేటువంటిది చాలా అవసరం. అలాగనే ఈరోజు మంగళవారం కాబట్టి శ్రీ గణేశ రుణంచింది అనేటువంటి మంత్రంతో మనం జపం చేసుకోవడం, రుణహర్తృ గణేశ స్తోత్రం, రుణహర్తృ నృసింహ స్తోత్రం, రుణమోచక అంగారక స్తోత్రం పారాయణ చేసుకోవడం అప్పులు తీరడానికి చక్కని మార్గం. ఏ కొంచెమైనా అప్పు తీర్చడం ఇవాళ అవసరం. అలాగనే ఆంజనేయ స్వామికి హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, పూజ చేయడం, ప్రదక్షిణాలు చేయడం, అప్పాలు నివేదన చేయడం విజయాలను అందజేస్తుంది. నేటి ఆణిమత్యాలు. దృఢ సంకల్పం, ఆత్మవిశ్వాసం, బలమైన కోరిక ఉన్న చోట విజయం తప్పక వచ్చి తీరుతుంది. పదివేల శేషుల పడగలమయము అదివో
కృతయుగంలో ఆ పర్వతాన్ని వృషాద్రి అని పిలిచారు. కృతే వృషాద్రిం వక్ష్యంతి. అయితే కృతయుగంలో ఎప్పుడో ఆ కొండని ఆ పేరు పెట్టి పిలిస్తే ఇప్పుడు ఎందుకంటే ఆ కథ అంతా విన్నాం అంటే, యుగాలు మారిపోయినా భగవదుపాసన యందు మనిషిగా బ్రతకడానికి ఏవి తెలుసుకోవాలో అవి మాత్రము నిత్యనూతనములై అలాగే ఉంటాయి కాబట్టి ఆ కథ వినమన్నారు. అందుకని కృతే వృషాద్రిం వక్ష్యంతి త్రేతాయాం అంజనాచలం. త్రేతాయుగంలో అదే కొండకి అంజనాచలము అని పేరు వచ్చింది. నిజానికి అంజనాచలము అని పేరు రావడానికి కారణం ఏమిటంటే, అంజనాదేవి అక్కడ ఆంజనేయుణ్ణి ప్రసవించింది ఆ కొండ మీద, కాబట్టి అది అంజనాచలం అయింది. అంటే నిజానికి హనుమత్శైలము అనో ఏదైనా అనొచ్చు, అనలేదు. తల్లిగారి పేరు మీద పిలిచారు. ఎందుకు పిలిచారు అంటే, లోకంలో బహుకీర్తివంతుడైన వ్యక్తి చాలామంది జనులను ఉద్ధరించడానికి చాలా కష్టపడేటటువంటి వ్యక్తి ఒకడు కనపడ్డాడు అనుకోండి, ఏ తల్లి కన్న బిడ్డవయ్యా అంటారు. ముందు తండ్రి పేరు కన్నా ఏ తల్లి కన్న బిడ్డో మహానుభావుడు అంటారు. అమ్మ పేరు చెప్తారు లోకంలో. అదే అమ్మ సాధించుకునేటటువంటి గొప్ప విషయం ఏమి అంటే, అటువంటి కొడుకుని కన్నందుకు తల్లి పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది. త్రేతాయుగంలో ఆ కొండ ఆంజనేయ స్వామి తల్లి పేరు మీద ఉండిపోయింది. అంటే ఒక మంచి కొడుకుని కన్న తల్లి పేరు ఎంత ప్రఖ్యాతిలోకి వెడుతుంది అనడానికి అదే ఉదాహరణ. ఆ తల్లికి అంత గొప్ప కొడుకు పుట్టడానికి కారణం, ఆమెకి అనపత్య దోషం పోగొట్టుకోవడానికి, బిడ్డల్ని పొందడానికి గురువులు చెప్పిన మార్గాన్ని ఆవిడ అంగీకరించింది. శేషశైలం మీదకి వెళ్ళి స్వామి పుష్కరిణిలో స్నానం చేసి ఆకాశగంగ దగ్గరికి వెళ్ళి తపస్సు చేయి, తపస్సు చేస్తే నీకు కొడుకు పుడతాడు అన్నాడు మతంగ మహర్షి. ఆమె గురువు చెప్పినటువంటి మాటని యథాతథంగా పాటించింది. గురువు అంటే నీకున్న గురి. నీకు గురి లేకుండా తినే గురువుగారు అంటే వాడు గురువుగారు కాదు. గురి ఉండి పిలిస్తే గురువుగారు. నాకు అవతల వారి మీద ఉన్న గురి విశ్వాసము గురువుని చేస్తుంది. అంతేగాని ఆయన ఎంత గొప్పవాడైనా నాకు ఆ విశ్వాసము లేనప్పుడు ఆయన నాకు గురువు కాలేడు. అవతల వారు ఎంత సమర్థుడన్న దానితో సంబంధం లేదు. నాకు ఆ విశ్వాసము పెట్టుకున్నప్పుడు భగవంతుడు గురువు రూపంలో అనుగ్రహిస్తాడు. అది గురుతత్వం అన్నంత ఒక విశేషం. కాబట్టి ఆ తల్లి అక్కడికి వెళ్ళి తపస్సు చేసింది. తపస్సు చేస్తే పరమాద్భుతమైనటువంటి కుమారుడు కలిగాడు. ఆయనే స్వామి హనుమ. ఏమిటి ఆయన గొప్పతనం అంటే, మనోజవం మరుతతుల్య వేగం. గాలి కన్నా వేగంగా, మనసు కన్నా వేగంగా ఆయన శరీరం ప్రయాణం చేస్తుంది. మనకి మనసు ఒకటే ప్రయాణం చేస్తుంది, శరీరం వెళ్ళదు. మనసొక్కటి ప్రయాణం చేస్తేనే పట్టుకోవడం కష్టంగా ఉంటుంది. శరీరం కూడా వేగంగా వెళ్ళడం మొదలెడితే వెళ్ళదు. కానీ హనుమకి అంత వేగంగా శరీరం కూడా వెళ్ళిపోతుంది. కానీ మీరు ఆయన చరిత్ర పరిశీలిస్తే ఆయన తన కొరకుని తన శక్తిని ఒక్క క్షణం కూడా వాడరు. ఆయన ఎప్పుడు ఏది వాడినా తన శక్తిని కేవలము రామచంద్రమూర్తి భక్తుల ఉద్ధరణ కొరకు మాత్రమే వాడతారు. 2, భగవంతుడు మనుష్యులకి కంఠం ఇచ్చాడు. కంఠము నుండి వాక్కు వస్తుంది. ఆ వాక్కు ఎంత సద్వినియోగం చెయ్యాలో లోకానికి చెప్పినటువంటి వారు హనుమ ఒక్కరే. ఎందుకని అంటే, సుందరకాండ చివరిలో ఒక మాట అంటారు, తతోమయా వగ్విదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామశాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తథాపి పీడిత అంటారు. సీతమ్మ తల్లి యొక్క దుఃఖాన్నంతటినీ కూడా నేను నా మాటల చేత పోగొట్టాను అన్నారు. అంటే మనిషి భగవంతుడిచ్చినటువంటి మాట చేత అవతల వారిలో ఉన్న ఎంత దుఃఖాన్నైనా పోగొట్టగలడు, చచ్చిపోయే వాళ్ళని కూడా బతికించగలడు. సీతమ్మ ఆత్మహత్య చేసుకుంటానంటే రామకథ చెప్పి ఊరడించి బతికించిన వారు స్వామి హనుమ కాదు. వాగ్వైభవానికి ప్రతీకగా నిలబడిన వారు హనుమ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
రంతీదేవుడి ధనాగారం వంటి ధనాగారాన్ని మేము కుబేరుడి నివాసంలో కూడా చూడలేదు. నిజానికి రంతీదేవుడి భవనం బంగారు భవనం, సువర్ణ రాశి అని పెద్దలు కీర్తిస్తూ ఉండేవారు. రంతీదేవుడి ఇంట్లో ఒకరోజు ఉన్న అతిథికి 21,000 గోవులు లభించేవి. ఆయన అన్ని గోవులు ఇచ్చేవాడు. ఆయన నివాసంలోని వంటవారే మణిమయ కుండలాలను ధరించి ఉండేవారు. వారు పెద్దగా కేకలు వేస్తూ ఇలా అంటూ ఉండేవారు, మీరందరూ కడుపు నిండా తినండి, పప్పు పెరుగుతో కూడిన మంచి వంటకాలతో తృప్తిగా భోజనం చేయండి, మీకందరికీ ముప్పు పట్టుకుంటుంది తినకపోతే అనేవాళ్ళు. వాళ్ళంతా భయపడి తినేవాళ్ళు. ఈరోజు వంట బాగా కుదిరింది, ఇలా చక్కగా కుదిరినట్లుగా నెల రోజుల నుంచి కుదరలేదు అంటూ ప్రతినిత్యం అదే అనేవాళ్ళు వాళ్ళు. కనుక సంతోషంతో భోజనం చేయండి అని పెద్దగా కెగ్గలు పెట్టేవారు. అంత వైభవంగా రంతీదేవుడి ఇంట్లో అన్నదానం జరిగేది. ప్రతిదినం అట్లే అనేవాళ్ళు, ఈరోజు బాగా కుదిరింది వంట, బాగా తినండి. నిన్న కూడా అదే చెప్పారు, ఈరోజు అదే చెప్పారు. దిన్నమో ఆ సమయం అంటే అంత సమృద్ధిగా అన్నం పెట్టారు అని అర్థం. ఆ సమయంలో రంతీదేవుడు తన వద్ద ఉన్న బంగారాన్ని విప్రులకు ఇస్తూ ఉండేవాడు. ప్రతిరోజు ఆయన సకాలంలో ఇచ్చే హవ్యాలను దేవతలు అందుకునేవారు, కవ్యాలను పితృదేవతలు అందుకునేవారు. ఇష్టమైన ఆహార పదార్థాలను విప్రులు పొందేవారు. ఓ సృంజయ, ధర్మము మొదలైన 4 ఆ రంతీదేవుడు నీకంటే చాలా గొప్పవాడు. ఆయన స్వర్గానికి చేరుకున్నాడు. నీ కొడుకైతే, అవును స్వామి, ఏ యజ్ఞం చేయలేదు, ఏ దానం చేయలేదు, ఏ పుణ్యము కట్టుకోలేదు, ఏ దక్షిణ ఇవ్వలేదు. కనుక నీ పుత్రుడి కన్నా ఆయన చాలా పుణ్యాత్ముడు. కనుక మరణించిన పుత్రుడి కోసం నువ్వు దుఃఖించకు. లేదు స్వామి, అయిపోయింది నాది అన్నాడు నారద మహర్షి. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 68వ అధ్యాయం. నారద మహర్షి సృంజయుడితో ఇలా అన్నాడు, ఓ సృంజయ, దుష్యంతుడి పుత్రుడైన భరతుడు కూడా స్వర్గానికి వెళ్ళాడు. ఆయన బాలుడిగా ఉన్నప్పుడే ఇతరులు చేయలేనటువంటి ఎన్నో పనులు చేశాడు. సింహాలకు గోళ్ళు కోరలే ఆయుధాలు కదా, అవి మంచులాగా తెల్లగా ఉంటాయి. అలాంటి భయంకరమైన సింహాలను వేగంగా కట్టేసేవాడు. అలాగే పెద్ద పులులను అణచివేసేవాడు, వశం చేసుకునేవాడు. పెద్ద పెద్ద బండలనే సులభంగా చేత్తో పైకెత్తేసేవాడు. అంతటి బలవంతుడు భరతుడు. అతడు సర్పాల కోరలను, సుప్రతీక జాతిలో పుట్టిన ఏనుగుల దంతాలను పట్టుకునేవాడు. వాటి నోరు ఎండిన తర్వాత వాటిని వశం చేసుకునేవాడు. అంతేకాక భరతుడు పొగురుపోతూ మహిషాలను లొంగ తీసుకునేవాడు. మహిషాలంతా మదించిన 100 సింహాలను బలంగా లాగి వశం చేసుకునేవాడు. సుర్మరాలను, ఖడ్గమృగాలను, ఇంకా అనేక క్రూర జంతువులను బంధించేవాడు. వాటిని అణిచివేసేవాడు. తన బలానికి కొట్టుమిట్టాడుతూ ప్రాణాలతో ఉన్నటువంటి జంతువులను విడిచిపెట్టేవాడు. ఇలా అద్భుత కృత్యాలను చేసే ఆ భరతుడిని చూసి అక్కడి ద్విజలు సర్వదమనుడు అని పిలిచారు. అతడి తల్లి శకుంతల. ఆమె ఒకనాడు జంతువులను బాధ పెట్టకు అని భరతుడిని ఆదేశించింది. నాటి నుంచి భరతుడు జంతువులను బాధ పెట్టడం మానుకున్నాడు. తర్వాత అతడు యమునా తీరానికి వెళ్ళి 100 అశ్వమేధ యాగాలు చేశాడు. సరస్వతీ నదీ తీరంలో 300 అశ్వమేధ యాగాలను, గంగా తీరంలో 400 అశ్వమేధ యాగాలు చేశాడు. ఉత్తమమైన దక్షిణలు ఇచ్చాడు. తర్వాత మళ్ళీ 1000 అశ్వమేధ యాగాలను చేశాడు. 100 రాజసూ యాగాలను చేశాడు. అగ్నోష్టమం, అతిరాత్రం అనేటి యాగాలు చేశాడు. విశ్వజిత్ యాగం కూడా చేశాడు. ఆ తర్వాత 10 లక్షల వాజిపేయి యజ్ఞాలు చేశాడు. అలా యజ్ఞపురుషుణ్ణి ఆరాధించాడు. ఈ యజ్ఞాలలో భరతుడు ధనంతో విప్రులను సంతోషపెట్టాడు. జంబునందం అనేటువంటి బంగారుతో చేసిన 1000 కమలాలను కణ్వ మహర్షికి బహుకరించాడు. భరతుడి యజ్ఞంలో ఇంద్రుడు మొదలైన దేవతలు అక్కడి విప్రులతో కలిసి బంగారంతో చేసిన 400 మూరల పొడవైన యూపస్తంభాన్ని నిర్మించారు.
భరతుడు విప్రులకు సకల రత్నాలతోనూ బంగారు నగలతోనూ అలంకరించబడిన అశ్వాలను ఏనుగులను దానం చేశాడు. రథాలను, ఒంటెలను, మేకలను, గొర్రెలను, దాసదాసీయులను దానం చేశాడు. ధనధాన్యాలను, దూడలతో కూడిన పాడి ఆవులను, గ్రామాలను దానం చేశాడు. గ్రహాలను, పొలాలను, నానా విధాలైన వస్త్రాలను దానం చేశాడు. సామగ్రిని 10 లక్షల కోట్ల స్వర్ణముద్రలను దానం చేశాడు. ఓ సృంజయ, నీకంటే ఆ భరతుడు ధర్మము మొదలైన పురుషార్థాలు 4 గొప్పవాడు. ఆయన స్వర్గానికి చేరాడు. మరి నీ కొడుకైతే, అవును స్వామి, ఏ యజ్ఞం చేయలేదు, ఏ దక్షిణం ఇవ్వలేదు, కనుక నీ పుత్రుడి కంటే ఆ భరత చక్రవర్తి పుణ్యాత్ముడు కదా. కాబట్టి మరణించిన నీ పుత్రుడి కోసం దుఃఖించకు, దుఃఖాన్ని విడిచిపెట్టు అన్నాడు నారద మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 69వ అధ్యాయం. నారద మహర్షి శృంజయుడికి ఇలా చెప్పాడు. ఓ శృంజయ, పృథుచక్రవర్తి స్వర్గానికి వెళ్ళడాన్ని వింటున్నాం కదా, వెళ్ళాడని. రాజసూయాగ సందర్భంలో ఆ పృథుచక్రవర్తిని మహర్షులు సామ్రాట్టుగా పట్టాభిషేకం చేశారు. ఆయన శత్రువులను అందరినీ ఓడించి తన స్వయం కృషితో ప్రసిద్ధుడవుతాడు అని ఆశీర్వదించారు. ప్రథితుడు అవుతాడు అని మహర్షులు చెప్పడం వల్ల ఆయన పేరు పృథువు అయింది. పృథువు మమ్మల్ని నాశనం నుండి రక్షిస్తాడు అన్నారు. అందువల్ల ఆయన క్షత్రియుడు అయ్యాడు. పృథువు వేణుడి కుమారుడు. ప్రజలు పృథువును చూసి, మేము ఈ రాజు యందు ప్రేమ కలిగి ఉన్నాం అన్నారు. అంటే వేణుడి కథ వేరే, ఇప్పుడు వదిలేండి. అలా ప్రజలను ఆనందింపచేయటం వల్ల పృథువు రాజు అయ్యాడు. ఆ పృథువుకు భూమి దున్నకుండానే పంటలు ఇచ్చేవి, కావలసిన వస్తువులన్నింటినీ ప్రసాదించింది. ఆవులన్నీ కామధేనువులయ్యాయి. ప్రతి చెట్టు ఆకులలోనూ తేనె నిండి ఉంది. దర్భలన్నీ బంగారమయం అయిపోయాయి, సుఖాన్ని ఇచ్చాయి. తాకటంతోనే ఏది ముట్టుకుంటే సుఖాన్ని ఇస్తున్నాయి. ప్రజలు దర్భలతోనే వస్త్రాలను చేయించుకొని కట్టుకున్నారు. ఇంకేం బాగుంటుంది కదా. దర్భ చేపల మీదనే పడుకున్నారు, అంటే బంగారు చేప మీద. పృథువు పాలనలో పండ్లు తీయగా, రుచిగా, అమృతంలాగా ఉన్నాయి. ఆనాటి ప్రజలకు అవే ఆహారం అయ్యాయి. ఆయన రాజ్యంలో తిండి లేని వారే లేరు. మనుష్యులందరూ ఆరోగ్యంగా ఉండేవారు. వారి కోరికలన్నీ తీరేవి. దానివల్ల ఎవరికీ ఎలాంటి భయం కలిగేది కాదు. ఎవరి ఇష్టానుసారంగా వారు చెట్ల క్రింద నివసించేవారు. అప్పుడు గుహలలో కూడా నివసించేవారు. కొన్ని గుహలో నివసించేవారు. అప్పుడు దేశము పట్టణాల విభాగం లేదు. అందరికీ కోరినట్లు సుఖాలు కలిగాయి, భోగాలు లభించాయి. అందువల్ల ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. పృథువు సముద్రం మీద వెళుతుంటే నీరు గడ్డగట్టుకొని పోయి ఉండేది. పర్వతాలు త్రోవనిచ్చాయి. యుద్ధంలో ఆయన ధ్వజం ఎప్పుడూ విరగలేదు. ఒకనాడు సుఖంగా కూర్చున్న పృథుచక్రవర్తి వద్దకు వనస్పతులు, పర్వతాలు, దేవతలు, అసురులు, నరులు, నాగులు, సప్తఋషులు వచ్చారు. పుణ్యాత్ములు, యక్షులు, గంధర్వులు, అప్సరసులు, పితరులు వచ్చారు. పృథువుతో ఇలా అన్నారు. ఓ మహారాజా, నువ్వు సామ్రాట్టు, క్షత్రియుడు, రాజు, రక్షకుడు, మాకు తండ్రివి, ప్రభువు. నువ్వే మాకు కావలసిన వరాలను ప్రసాదించు ప్రభు. వాటితో మేము తృప్తి పడతాము, సుఖంగా ఉంటాము అన్నారు. అప్పుడు ఋతువు సరే అని ఆజవం అనే ధనస్సును తీసుకున్నాడు. ఘోర బాణాలను తీసుకున్నాడు. కొంచెం ఆలోచించి భూదేవితో ఇలా అన్నాడు. ఓ భూదేవి, ఇక్కడికి రా. వీరు కోరిన ఇవ్వు. గోరూపంలో వచ్చి పాలధారలను కురిపించు, నీకు శుభం జరుగుతుంది. నీ పాలతో నేను వీరిని కావలసిన ఆహారాన్ని ఇస్తానన్నాడు. అప్పుడు భూదేవి పృథువు శౌర్యానికి భయపడి ఇలా అంది. ఓ వీరా, నన్ను నీ పుత్రిక గ్రహించు అంది. పృథువు అలాగే అని ఇంద్రియ నిగ్రహం పాటించాడు.
తగిన పాత్రలను సామగ్రిని సిద్ధం చేసుకున్నాడు. భూమాత గోమాత అయింది. అప్పుడు ప్రాణులు ఆ గోవును పితకటానికి సిద్ధమయ్యారు. మొదటిగా వనస్పతులు పితకటానికి సిద్ధమయ్యాయి. అప్పుడు భూదేవి వాత్సల్యం కలదై దూడను పితికేవాడిని పిదికే పాత్రను కోరింది. వెంటనే మద్ది చెట్టు దూడ అయింది. జువ్వి చెట్టు పితికేవాడయింది. చిగురించేవి పాలుగాను, మేడి చెట్టు పితికే పాత్రగాను అయ్యాయి. తర్వాత ఉదయ పర్వతం దూడ అయింది. మేరు పర్వతం పితికేవాడయ్యింది. రత్నాలు, ఔషధాలు పాలు అయ్యాయి. రాయి పాలపాత్ర అయింది. తర్వాత దేవతలు గోవు వద్దకు వచ్చారు. వారిలో ఒకరు పితికేవారు, ఒకరు దూడ అయ్యారు. తర్వాత వారు పుష్టికరమైనది, ప్రియమైనది, అమృతమైనది అయినటువంటి పాలను పితికి కావలసినవి పొందారు. తర్వాత అసురులు వచ్చారు. వారిలో ద్విశిరుడు పితికే వాడయ్యాడు. విరోచనుడు దూడయ్యాడు. వారు పచ్చికొండలో మాయ అనే పాలను పితికారు. అనంతరం మనుష్యులు భూమి మీద కృషిని, సస్యాన్ని పితికారు. అప్పుడు స్వయంభువ మనువు దూడయ్యాడు. పృథు చక్రవర్తి పితికేవాడయ్యాడు. తరువాత నాగులు సొరకాయ బుర్రలు విషాన్ని నాగులు ఏం పితుకుతారు? విషాన్ని పితికారు. అప్పుడు ధృతరాష్ట్రుడనే నాగరాజు పితికేవాడయ్యాడు. తక్షకుడు దూడయ్యాడు. వారి తర్వాత సత్కర్మలు చేసే సప్తఋషులు తపస్సు, వేదాలనే పాలను పితికారు. బృహస్పతి పితికేవాడయ్యాడు. ఛందస్సు పాత్ర అయ్యింది. సోముడు దూడయ్యాడు. అనంతరం యక్షులు ఆమ అనే పాత్రలో అంతర్ధాన విద్యను పితికారు. ఆమ అనే దాంట్లో వారికి కుబేరుడు పితికేవాడు. శంకరుడు దూడయ్యాడు. తర్వాత గంధర్వులు, అప్సరులు పద్మపాత్రలో పవిత్రమైన గంధాలను పితికారు. వారికి చిత్రరథుడు దూడయ్యాడు. విశ్వరుచి పితికేవాడయ్యాడు. తర్వాత పితృదేవతలు భూదేనువు నుండి వెండి పాత్రలో స్వధను పితికారు. అప్పుడు వారికి వైవస్వతుడు దూడ అయ్యాడు. యముడు పితికేవాడయ్యాడు. ఈ విధంగా సకల ప్రాణులు గోవు అయిన ఆ భూమి నుండి తమకు కావలసిన వస్తువులను పితుకున్నారు. ఇప్పటికీ వారు ఆ పాత్రలతోనే, ఆ దూడలతోనే బతుకుతున్నారు. తర్వాత పృథువు నానా విధాలైన యజ్ఞాలు చేసి బ్రాహ్మణులన్నిటి కోరికలను తీర్చి తృప్తిపరిచాడు, సంతోషపెట్టాడు. భూమిలో నుంచి లభించే వస్తువులను అశ్వమేధ యాగంలో వాటిని విప్రులకు దానం చేశాడు. లభించిన వస్తువులలో 66,000 బంగారు ఏనుగులను చేయించి వాటిని బ్రాహ్మణులకు ఇచ్చాడు. ఈ సమస్త భూమిని బంగారమయం చేసి దాన్ని విప్రులకు దానం చేశాడు. ఓ సృంజయ, 4 పురుషార్థాలతోనూ ఆ పృథువు నీకన్నా గొప్పవాడు, మంగళకరుడు. ఆ పృథు చక్రవర్తి మరణించాడు. ఆయన స్వర్గానికి చేరాడు. నీ కొడుకును చూస్తే అవును, ఏ యజ్ఞము చేయలేదు, ఏ దానము చేయలేదు. అటువంటి నీ పుత్రుడి కంటే ఆ పృథు చక్రవర్తి మిక్కిలి పుణ్యాత్ముడు. కాబట్టి నీ పుత్రుడి కోసం నీవు ఏదో చాలా దుఃఖపడుతున్నావే, చింతించకన్నాడు. లేదు స్వామి, పోయింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 70వ అధ్యాయం పరశురామ చరిత్ర. నారద మహర్షి సృంజయుడికి ఇలా చెప్పాడు. ఓ సృంజయ, పరశురాముడు మహాతపస్వి, రాజుల చేత పూజింపబడ్డాడు. ఆయన జమదగ్ని కుమారుడు, గొప్ప కీర్తి కలవాడు. సంతృప్తి కలిగినప్పుడు ఆయన మరణిస్తాడు. పూర్వం ఆయన ఈ భూమిని సుఖమయం చేశాడు. కృతయుగ ధర్మాన్ని నిరంతరం ప్రచారం చేశాడు. ఉత్తమమైన సంపదను పొంది కూడా ఆయన ఎప్పుడూ మానసిక వికారాన్ని పొందలేదు. క్షత్రియులు తన ఆశ్రమ గోదూడను అపహరించి తర్వాత జమదగ్నిని చంపారు. అప్పుడు పరశురాముడు మాటలతో కాకుండా ఆయుధంతో సమాధానం చెప్పాడు. అంటే యుద్ధానికి దిగాడు. యుద్ధంలో పరాజయం లేని కార్తవీర్యార్జునుడిని వధించాడు. అప్పుడు మరణించాలని వచ్చిన 64 కోట్ల మంది క్షత్రియులను ఒకే ధనస్సుతో జయించాడు. ఆ సందర్భంలో
పరశురాముడు బ్రహ్మద్వేషం గల 14,000 మందిని ఇంకా కొంతమంది దుష్టులను కూడా యుద్ధంలో చంపేశాడు. ముసలాయుధంతో 1000 మందిని వధించాడు. ఖడ్గంతో 1000 మందిని ఖండించాడు. చెట్టు కొమ్మలకు ఉరివేసి మరొక 1000 మందిని చంపాడు. నీటిలో ముంచి 1000 మందిని సంహరించాడు. ఇంకొక 1000 మందికి పళ్ళు ఊడగొట్టాడు. వారి ముక్కు చెవులను కోసేశాడు. ఎందుకంటే వాళ్ళంతా అక్రమమైన అధర్మం చేసేవాళ్ళు, వాళ్ళంతా రాక్షస వృత్తిని చేసేటువంటి వాళ్ళు. అందుకని పరశురాముడు వాళ్ళందరినీ చంపేశాడు. తర్వాత చేదుగా ఉన్న పొగను 7,000 మంది చేత త్రాగించాడు. ఇలా పరశురాముడు తండ్రి వద్దకు ప్రతీకారం తీర్చుకున్నాడు. అది అన్నమాట. మిగిలిన వారిని బంధించి వారిని కూడా వధించాడు. తర్వాత గుణావతికి ఉత్తరంగాను, ఖాండవ వనానికి దక్షిణంగాను గల పర్వతానికి దగ్గరలో ఉండే ప్రదేశంలో హైహయ వంశీయులను లక్షల కొద్దీ సంహరించాడు. ఆ సమరభూమిలో రథాలు, అశ్వాలు, గజాలు నిండుగా ఉన్నాయి. వీరులు పరశురాముని ఎదిరించారు. అప్పుడు పరశురాముడు గండ్రగోడలతో 10,000 మందిని వధించాడు. అక్కడ ఉన్న విప్రులు పెద్దగా కేకలు పెడుతూ, ఓ భృగు వంశీయుడా, రామా, పరిగెత్తుకొనిరా, మమ్మల్ని కాపాడు అని మొరబెట్టుకున్నారు. ఆ మాటలను పరశురాముడు విని సహించలేకపోయాడు. వారిని రక్షించాడు. కాశ్మీరం, దరదం, కుంతి, మాలవం, అంగ, వంగ, కళింగ, విదేహ దేశాలు, తామ్రలిప్తికాలు, రక్షోవాహాలు, వీతిహోత్రులను వధించాడు. త్రిగర్తులు, మార్తికావతులు, శిబి వంశీయులు, ఇంకా 1000 కొద్ది, లక్షల కొద్ది ఇతర క్షత్రియులను పదునైన బాణాలతో సంహరించాడు. వారి రక్త ప్రవాహాలతో సరస్సును నిర్మించాడు. పరశురాముడు తన శౌర్యంతో అందరినీ జయించాడు. 18 ద్వీపాలను వశం చేసుకున్నాడు. తర్వాత గొప్ప యజ్ఞాలను 100 కొద్దీ చేశాడు. ఆ యజ్ఞాలలో అధికంగా దక్షిణలను ఇచ్చాడు. ఆ యజ్ఞాలలో 32 మూరల ఎత్తుగల బంగారు వేదికను నిర్మించాడు. అది 100 కొద్దీ సమస్త రత్నాలతోనూ 100 కొద్దీ పతాకాలతోనూ అలంకరించబడి ఉంది. ఎంతో చక్కగా శోభించింది. ఈ యజ్ఞాలు పూర్తి అయిన తర్వాత పరశురాముడు కశ్యప మహర్షిని పూజించాడు. అశ్వమేధ యాగంలో బంగారు ఆభరణాలతో అలంకరించబడిన లక్షల కొద్ది ఏనుగులను దానం చేశాడు. భూమిపై దొంగలు లేకుండా చేశాడు. భూమిని సాధువులతోనూ సత్పురుషులతోనూ నింపాడు. ధర్మాన్ని పునరుద్ధరించాడు. పరశురాముడు వీరుడు, శక్తిశాలి. ఆయన 21 సార్లు భూమిని సంచరించాడు. అహంకరించిన రాజులను నాశనం చేశాడు. 100 కొద్దీ యజ్ఞాలు చేశాడు. కొంత భూమిని విప్రులకు దానం చేశాడు. కశ్యప మహర్షి మరీచిపుత్రుడు. ఆయన సప్తద్వీపాలలో ఉన్న ఈ భూమిని దానంగా పరశురాముడి నుండి తీసుకొని ఇలా అన్నాడు, ఓ పరశురామ, ఈ భూమి నాది, ఇక దేనిని వదిలి వెళ్ళు, ఇది నా ఆజ్ఞ అని ఆజ్ఞాపించాడు. పరశురాముడు ఆ మాట పాటించాడు. ఒక బాణం ప్రయోగించి అది ఎంత దూరంలో పడుతుందో అంత దూరం వరకు సముద్రాన్ని వెనక్కిపోయేలాగా చేశాడు. అక్కడ గల మహేంద్రగిరి మీద నివసించాడు. పరశురాముడు 100 కొద్దీ ఉత్తమ గుణాలు గలవాడు. ఆయన భృగు వంశీయుల కీర్తిని వృద్ధి చేశాడు. మహాకీర్తివంతుడు, మహా తేజస్వి. మరణం అనేది ఎవరికైనా తప్పదు. పరశురాముడు భవిష్యత్ కాలంలో మరణిస్తాడు. ఆ పరశురాముడు నీకన్నా ధర్మాది గుణాలు కలవాడు. నీ కొడుకైతే ఏ యజ్ఞము చేయలేదు, ఏ దక్షిణము ఇవ్వలేదు, ఏ దానము చేయలేదు. కనుక నీ పుత్రుడి కన్నా పరశురాముడు గొప్పవాడై ఉన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.